హలో ఆల్, వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. సో ఈరోజు మనము నెల్లూరు రొట్టెల పండుగ గురించి తెలుసుకుందాము. ఈ రొట్టెల పండుగ నెల్లూరుకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. భక్తి, విశ్వాస, మత సామరస్యం కలిసిన అరుదైన ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈ రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం మొహర్రం నెల ముగిసిన తర్వాత జరిగే 3 రోజుల పాటు నిర్వహించబడుతుంది. వేలాది మంది నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ పండుగ ఎలా జరుపుకుంటారంటే, దర్గా సమీపంలోని చెరువులో భక్తులు నీటిలో నిలబడి రొట్టెలను మార్పిడి చేస్తారు. నా దగ్గర ఉద్యోగ రొట్టె ఉంది, పెళ్లి రొట్టె కావాలి అని చెప్పుకొని పరస్పరం రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి రొట్టె సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఉద్యోగ రొట్టె ఉద్యోగం కావాలని, పెళ్లి రొట్టె మంచి వివాహం జరగాలని, సంతాన రొట్టె సంతానం జరగాలని, ఆరోగ్య రొట్టె ఆరోగ్యం బాగుండాలని, చదువు రొట్టె పరీక్షల్లో విజయం సాధించాలని, ఐశ్వర్య రొట్టె ఆర్థికాభివృద్ధి కోసం, ఇలా ఎన్నో రకాల రొట్టెలను నమ్మకంతో పట్టుకుంటారు. అంతే నమ్మకంతో మళ్ళీ పంచుతారు. అసలు ఈ బారా షహీద్ అంటే ఏమిటి అనుకుంటున్నారా? మనకు భారతదేశంలో ఎన్ని దర్గాలు ఉండగా నెల్లూరులోనే ఎందుకు ఇంత ఫేమస్ అంటే, ఒక 1200 సంవత్సరాల క్రితం కులం కాదు మనందరం ఒకటే, శాంతిని నిలుపుదామని మన అందరిలో ఇక్కడ శాంతి పోరాటాలు చేశారు. ఆ 12 మంది సోదరులు అలా పోరాటంలో వీరమరణం చెందినాక స్థానికులు వీరి పడిన కష్టం వృధా కాకూడదు అని అన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఐకమత్యంతో ఒక దర్గాను నిర్మించి, ఈ దర్గాకు 4 వైపులా 12 సోదరుల సమాధులను నలుగువైపులా 3 లేక 4 అమర్చారు. బారా షహీద్లు అంటారు. అంటే బారా అంటే 12, హిందీలో షహీద్ అంటే 12 సోదరులు అని అర్థం. సో అందుకని అప్పటి నమ్మకంతో ఇప్పటికీ మతం కులం చూడుకోకుండా కోరికలు రొట్టెలు పట్టుకొని వాళ్ళు కోరికలను తీర్చుకుంటారు. మీలో ఎంతమంది దర్గా దగ్గర రొట్టెలు పట్టుకున్నారు, రొట్టెలు మార్పిడి చేసుకున్నారు? ఒకసారి కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఏం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబర్ టు క్రాస్ రోడ్స్ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.